ఐటెల్ కలర్ ప్రో 5G ఈ మొబైల్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో బేస్ వేరియంట్ అయితే వస్తుంది. సెకండ్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB సెకండ్ వేరియంట్ అయితే వస్తుంది. దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. హెవీ యూస్కి కాకుండా నార్మల్ యూస్కి అయితే బాగుంటుంది. ఈ ప్రాసెసర్ మనకు ఫ్రీ ఫైర్ మనకు అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్లో ఎటువంటి ల్యాగ్ అండ్ హ్యాంగ్ అవ్వకుండా రన్ అయితే చేస్తుంది. గేమింగ్ కోసం అయితే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. వెనక వైపు ఉన్న కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ముందు వైపు ఉన్న కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. ఈ రెండు కెమెరాలు వచ్చేసి డీసెంట్ కెమెరాస్ అనమాట. డీసెంట్ ఫొటోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అనమాట. అంటే ఎగ్జాంపుల్కి 30 మినిట్స్ గేమింగ్ చేస్తే మనకు 8% ఛార్జింగ్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది. ఒక ఫుల్ డే యూస్ చేసిన ఛార్జింగ్ అనేది త్వరగా అయిపోదు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఐపీసీ ఎల్సిడి ప్యానెల్ అనమాట. 6.6 ఇంచెస్ డిస్ప్లే అనమాట. దీని రెజల్యూషన్ వచ్చేసి 720 ఇంటూ 1612 పిక్సెల్, అంటే ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. దీని యొక్క రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్లయితే 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకి డిస్ప్లే అనేది చాలా స్మూత్గా అయితే వర్క్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క వెయిట్ వచ్చేసి 190 grams అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసి మనకు దగ్గర దాపుగా 8398 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలానే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 6GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసి 9120 రూపాయలు ఉండడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ మీద ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను అక్కడైతే వీడియో అయితే చేస్తాను. మొబైల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మేము రిపేర్ సెంటర్కి వెళ్ళి రిపేర్ చేయించుకుంటాం అంటే ఈ మొబైల్ అయితే తప్పకుండా తీసుకోండి. ఇది ఒక 10,000 రూపీస్లో మంచి 5G మొబైల్ అనమాట. ఐటెల్ P55 5G ఈ మొబైల్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ 5G సిమ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలానే 1TB వరకు మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అనమాట. ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్, మామూలుగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. గేమ్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రీ ఫైర్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్లో పెట్టుకుని రన్ అయితే చేయగలదు. BGMI గేమ్ మాత్రం హై గ్రాఫిక్స్లో పెట్టి రన్ చేస్తే మాత్రం గేమ్ అయితే ల్యాగ్ అయితే అయిపోతుంది. గ్రాఫిక్స్ వచ్చేసి లో గ్రాఫిక్స్ పెట్టుకుని BGMI గేమ్ని ఆడితే స్మూత్గా అయితే మన BGMI గేమ్ అయితే రన్ అయితే అవుతుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.6 ఇంచెస్ ఐపీసీ ఎల్సిడి డిస్ప్లే అనమాట. 90 Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనకు డిస్ప్లే అనేది స్మూత్గా అయితే రన్ అయితే అవుతుంది. రెజల్యూషన్ వచ్చేసి 720 ఇంటూ 1612 పిక్సెల్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకు డిస్ప్లే వచ్చేసి హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. బెజిల్లెస్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. కెమెరా విషయానికి వచ్చినట్లయితే వెనక వైపు 2 కెమెరాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనమాట ఇది. అలానే రెండో కెమెరా వచ్చేసి 0.08 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. డ్యూల్ LED ఫ్లాష్తో అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు ఈ వెనక వైపు ఉన్న కెమెరాతో 2K 30 FPS వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. కెమెరా యొక్క ఇమేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇంత ప్రైస్కి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. రీల్స్ చేసుకోవడానికి మీకు బాగా అయితే యూస్ అయితే అవుతుంది అనమాట. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే రావడం అయితే జరిగింది. అంటే రోజంతా రీల్స్ చూసినా మనకు ఛార్జింగ్ అనేది త్వరగా అయితే అయిపోదు. అలానే నేను ఫ్రీ ఫైర్ గేమ్ అనేది అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్లో పెట్టి 30 మినిట్స్ ఆడితే నాకు ఛార్జింగ్ వచ్చేసి 60% అయితే డ్రాప్ అయితే అయ్యింది. 60% కాదు 6% అయితే డ్రాప్ అయితే అయ్యింది. త్వరగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే యూస్ అయితే చేశారు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి అమెజాన్లో అయితే 4GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చేసి 7899 రూపాయలు అయితే ఉంది. అలానే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 8949 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది. శాంసంగ్ గెలాక్సీ M06 5G ఈ మొబైల్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంది. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఈ మొబైల్ అండర్ 10,000లో గేమింగ్కి అయితే చాలా బాగుంటుంది. ఫ్రీ ఫైర్ గేమ్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్లో స్మూత్గా అయితే రన్ అయితే చేస్తుంది. అలానే ఎటువంటి హ్యాంగ్ అండ్ ల్యాగ్ అవ్వకుండా BGMI గేమ్ కూడా ఆడుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.7 ఇంచెస్ PLS LCD డిస్ప్లే అనమాట. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఉండడం వల్ల మనకు డిస్ప్లే అనేది స్మూత్గా అయితే రన్ అయితే అవుతుంది. రెజల్యూషన్ వచ్చేసి 720 ఇంటూ 1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అంటే హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. బెజిల్లెస్ అండ్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది.
కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ మొబైల్కి 2 కెమెరాలు అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఇన్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డి 60 ఎఫ్పిఎస్లో వీడియో అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా ఉపయోగించుకొని. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్తో ఉన్నటువంటి కెమెరా అయితే ఉంటుంది. దీంతో ఫుల్ హెచ్డి 30 ఎఫ్పిఎస్లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. రీల్స్ తీయడానికి ఈ మొబైల్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అంటే మీరు 1 అవర్ ఫ్రీ ఫైర్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్లో పెట్టుకొని 1 అవర్ ఆడితే 11% అయితే డ్రాప్ అయితే అవుతుంది. అంటే రీల్స్ చూడడానికి, గేమ్స్ ఆడడానికి ఈ మొబైల్ చాలా బాగుంటుందన్నమాట. ఛార్జింగ్ అయిపోతే ఫాస్ట్గా ఛార్జింగ్ చేసుకోవడానికి 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది 5G సిమ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసి మనకు 9199 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలానే 4GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చేసి 8500 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలానే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసి 10499 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.